హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ బ్లాగ్. మన పవర్ల్ యూనివర్సిటీ దగ్గర నుంచి నా డెస్టినేషన్ దేవహత్ర, అక్కడికి వెళ్తున్నాము. అండ్ మన పవర్ల్ యూనివర్సిటీ నుంచి ఒక్కడు కూడా లేడు ఈ టైప్ ఆఫ్ వీడియో చేసిన వాళ్ళు. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. అలాగే వెదర్ కూడా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంది. సో టైం కూడా లేదు, వెళ్తూ మాట్లాడుకుందాము. ఓకే, లెట్స్ గో. పెద్ద స్టంట్ అయింది. సెక్యూరిటీ వాళ్ళు పిలిచారు, వీడియో డిలీట్ చేసామన్నారు. డిలీట్ చేశానని చెప్పాను కానీ ఏం డిలీట్ చేయలేదు. సో స్టార్ట్ అవుదాము స్లోగా. యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అండ్ బైక్లో కూడా ఫ్యూయల్ కొంచెం తక్కువ ఉంది. ఫ్యూయల్ పట్టుకుందాము. ఫ్యూయల్ కొట్టిద్దాము. పక్కనే జియో ఉంది, క్వాలిటీ బాగుంటుంది కదా. ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ హిల్ స్టేషన్ పైన మైలేజ్ ఎంత వస్తుందో మనకు తెలియదు కదా. ఫుల్ ట్యాంక్ ఆన్లైన్ जीरो दे वो है చూసారు కదా, ఇందా వర్షం పడింది. సో వడోదరలో మొత్తం ఇక్కడ వాటర్ మొత్తం నిండిపోయాయి. చూసారు కదా, వడోదర సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగోదు ఇక్కడ. ఇంకా సిటీలోకి వెళ్తే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. చూసారు, అక్కడ బండి కూడా ఆగిపోయింది. నాకైతే సైలెన్సర్ లెవెల్లో వాటర్ వస్తాయి. సైలెన్సర్ కిందకు ఉంటుంది కదా. సో వెళ్ళడం అనేది చాలా కష్టము. సరే, ఇంకా హైవేకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడే హైవే రీచ్ అయిపోయాము. వే అంటే చాలా బాగుంటుంది. ఇది నాన్ స్టాప్ ఈజీగా 100 కొట్టచ్చు మనం. బాగుంది. చూసారు కదా, అదే ఏక్తా ద్వార్ అంటారు. అది ఒక యూనిటీకి ఒక సింబల్ లాంటిది. అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రోడ్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అరే యార్, చూడండి, చెప్పాను కదా స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్ స్టేట్స్ నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. సో స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఈ రోడ్డు మొత్తం అలాగే ఉంటుంది. నియర్లీ ఒక 5 కిలోమీటర్స్ దాకా. అండ్ సెక్యూరిటీ విషయంలో కూడా చాలా టైట్గా ఉంటుంది. ఎక్కడికక్కడ పోలీసెస్ కూడా ఉంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ టైట్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇక్కడ డ్యాము, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అవన్నీ ఉన్నాయి కదా. ఈ సర్కిల్ నుంచి పోలీస్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్యామ్ ఉంది కదా, ఇక్కడ సర్దార్ సరోవర్ డ్యామ్ వస్తుంది. సో దాని గురించి చాలా సెక్యూరిటీ ఉంటుంది. సో ఇదిగోండి, అక్కడే నాకు కనబడుతుంది సెక్యూరిటీ. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అదిగో అక్కడ నుంచున్నారు వాళ్ళు. సో సైడ్కి పెట్టమంటున్నారు బండి. ఒకసారి వెళ్ళిపోదాం అని అడిగాను కానీ పక్కకు పెట్టేమన్నారు. చూద్దాం, ఒకసారి మాట్లాడదాము. సార్తో మాట్లాడాను. డాక్యుమెంట్స్ అడిగారు, చూపించాను. సో చెకింగ్ డాక్యుమెంట్స్ అడిగారు. సో అన్నీ చూపించాను. సార్ వెళ్ళిపోమంటున్నారు. సరే, ఇంకా స్టార్ట్ అవుదాం, వెళ్దాం. సో వినాయక చవితి కదా, సో కలర్స్ కనబడుతున్నాయి కదా రోడ్డు మీద. సో స్పీడ్ బ్రేకర్లు మొత్తం చాలా ఇబ్బంది. చూసారు కదా, బాగుంటుంది. అక్కడ హిల్ ఏరియాస్ పైన క్లౌడ్స్ చూసారు ఎంత బాగుందో. చాలా బాగుంది. పోలీస్ చెక్ పాయింట్ కూడా కనబడుతుంది కదా. సో అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆపుతున్నారు.
साथ माట్లాడు. सर तुंगा हिल स्टेशन पता है ना सर? देवहत्रा हिल स्टेशन जाना पड़ेगा इधर. देवहत्रा स्टेशन या ब्रिज से ऊपर से सीधा. बीच से? हाँ ब्रिज से राजपीपला रोड. सर आगे 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 जाके पूछ लेना, आगे ब्रिज क्रॉस करके. ठीक है. बराबर आगे जाए. यहाँ से कितना किलोमीटर होगा? 5 किलोमीटर है ना? 5-7 किलोमीटर होगा. श्रद्धा ये होटल आएगी. ठीक है. यहाँ से सामने जाना, पूछ लेना आगे. है ये ब्रिज क्रॉस करके आगे. सर इधर से रास्ता है ना? यहाँ से कोई रास्ता नहीं है. यहाँ आगे डैम है, स्टैच्यू है, यहाँ से खत्म हो जाता है सब. देवयात्रा उधर ही आए. इधर इधर से 6-7 किलोमीटर चले जाओ, आगे श्रद्धा सबूर का होटल है उसके सामने है बिल्कुल. 2 किलोमीटर आगे बता रहा है. यहाँ से क्रॉस यही रास्ता. ये नहीं बता, कट नहीं बताता ये. ठीक है. हाँ वापस यहाँ से जाना पड़ेगा. ठीक है. थैंक यू सर. సర్దార్ సరోవర్ డ్యామ్ అది మనకు కనపడుతుంది కదా. అక్కడి నుంచి అది ఇప్పుడు కనపడే హిల్స్, అక్కడ హిల్స్ కనపడుతున్నాయి చూసారా, అది తుంగా హిల్ స్టేషన్ అంటారు. అండ్ మనం ఇప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్ పైనుంచి వెళ్తున్నాము. సో వైజర్ కూడా లూజ్ అయింది. యా డ్యామ్ సైడ్ చూసారు కదా, అది అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కనపడుతుంది. అండ్ కనపడే అయితే తుంగా హిల్ స్టేషన్స్ అవి. చాలా అంటే వెదర్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, అవైతే టూరిస్ట్ని తీసుకెళ్తారు. సో మొత్తం విజిట్ చేసి తీసుకొస్తారు. ఇప్పుడు వచ్చేసాం. స్పీడ్ బ్రేకర్లు అక్కడి నుంచి స్ట్రైట్ పైకి అయితే టెంపుల్ అటు సైడ్ కొండలు. ఇదంతా విలేజ్ ఏరియా. ఇక్కడ రూట్స్ అంతా ఇలా ఉంటాయి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఆ క్లౌడ్స్ ఇప్పుడే క్లౌడీ ఫామ్ అవుతుంది. మేబీ అక్కడ ఇప్పుడు రైన్ స్టార్ట్ అయ్యేలా ఉంది. సో అక్కడ కొండలు కూడా చూశారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి ఒక అవుట్లుక్ చూసిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క హిల్ స్టేషన్కి మనం వెళ్దాం. సో ఈ రోడ్లు చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. 2 కార్లు వస్తే ఒకేసారి వెళ్ళలేవు. సో చూసారు కదా ఒక బైక్ వెళ్తేనే ఎలా ఉందో. కల్చర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి. అండ్ ఒక హిల్స్ కనపడుతుంది కదా, మనం వెళ్ళేది అక్కడికి, ఆ హిల్ స్టేషన్కి మనం వెళ్ళేది. దగ్గరికి వచ్చేసాం. వావ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చూడండి ఇదే అవుట్ ఆఫ్ లుక్. ఇది మొత్తం అన్ని హిల్ స్టేషన్స్, గ్రూప్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కనపడతాయి. చాలా అంటే చాలా బాగుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నా ఫస్ట్ వీడియో కదా, చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ హిల్ స్టేషన్ కింద వాటర్ ఫాల్ కూడా ఉంది. అండ్ మనం ప్రతి హిల్ స్టేషన్కి వెళ్ళి నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, వాటర్ పడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అయ్యే హిల్ స్టేషన్స్, వర్షం బాగా వస్తుంది. సో అక్కడికి వెళ్ళడానికి రూట్ అటు సైడ్ నుంచి అలా వెళ్ళి ఎవరి ఇండివిజువల్ హిల్ స్టేషన్కి వెళ్తాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ చూపిస్తాను. బ్యూటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్
సరే అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ బ్యూటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, అక్కడికి వెళ్దాం. కమోన్, ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో ఆ రోడ్డు చాలా బాగుంటుంది. సో ప్రతిదీ చూపిస్తే లాంగ్ వీడియో అయిపోతుంది. సో డైరెక్ట్గా వెళ్ళిపోతాం. వచ్చేసాం ఇక్కడికి అండ్ ఆ హిల్ స్టేషన్కి వచ్చేసాం. చూసారా, ఈ సాయిల్ చాలా జారిపోతుంది. బైక్ చాలా డీప్గా కూడా ఉంది. జారితే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ ఇందాక స్టార్ట్ అయింది, ఇప్పుడు తగ్గింది కొంచెం. చూసారు, అక్కడ హౌసెస్ కూడా ఉన్నవి. వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా జారిపోతుంది. మీకు కనబడతలేదు, కెమెరా యాంగిల్ చేంజ్ చేయడానికి కుదరలేదు. సో ఆఫ్ రోడింగ్ జారుతుంది ఎనమాల. చూసారా సైడ్ ఎంత ఎడ్జ్ ఉందో, అక్కడ జారితే డైరెక్ట్ కింద ఒక కాలువలా ఉంది, దాంట్లో పడిపోతాం. మళ్ళీ బైక్ కూడా పైకి రాదు. స్లోగా వెళ్తున్నాను, స్లోగా జారిపోతుంది. బండి మంచిగా పార్క్ చేసి అక్కడ క్యాంపింగ్ వేద్దాం. ప్లేస్ చూస్తున్నాను, కొంచెం హైట్లోనే వేస్తేనే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది. వెనకాల హిల్ స్టేషన్స్ అన్నీ కనబడతాయి. సో మనం కొంచెం బాగా పైకి వచ్చాం. ఇక్కడ క్యాంప్ వేద్దాం. బండి ఇక్కడ పార్క్ చేసి. మంచి బాగుంది, విండ్ ఎక్కువ వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ క్యాంప్ వేసి. అండ్ చాలా చాలా ఆకలిగా ఉంది. సో మనం క్యాంప్ వేసి సో పార్క్ చేసాను ఇక్కడ బైక్ని. విండ్ చాలా ఎక్కువ ఉంది. వేసిన క్యాంప్ ఇంకా రాడ్స్ అవన్నీ సెట్ చేయలేదు. క్యాంప్ వేసాను జస్ట్ అంతే. చూసారు కదా, అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. వర్షం బాగా పడుతుంది, చాలా చలి వేస్తుంది. సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం, చాలా ఆకలి వేస్తుంది. సో అటు నుంచి విండ్ వస్తుంది కాబట్టి కొంచెం డైరెక్షన్ కూడా చేంజ్ చేద్దాము. ఎందుకంటే టాప్లో ఉన్నావు కాబట్టి విండ్ ఎక్కువ స్పీడ్ వస్తుంది. పక్కకు పెట్టి డైరెక్షన్ చేంజ్ చేశాను. విండ్ అయితే పర్లేదు. ఇప్పుడు మ్యాగీ ప్రిపేర్ చేసుకుందాం. అండ్ వావ్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక సిగ్నేచర్ పోజ్ కూడా వేసాను. ఇంకా స్టార్ట్ అవుదాం. ఇప్పుడు కిందకి వెళ్దాము.
ఇప్పుడే ఆఫ్ రోడింగ్ అయిపోయింది, పైకి వచ్చాను. సో రెస్ట్ తీసుకుందాం అని దిగితే అక్కడి నుంచి రైడర్ అని పిలుస్తున్నారు. సో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఇస్తున్నాను. నాకు పోజ్ ఏదో బాగుందని వేసాను, పడలేదు నేను కింద. పోజ్ బాగుందని వేసాను. పోనీ పోనీ సతీష్ అలానే రా. నేచర్ అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇంకా రిటర్న్ అవుతున్నాము. మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్దాం, ఇంకా అటు సైడ్కి. అక్కడికి వెళ్ళి నేను దాన్ని మొత్తం చూపిస్తాను మీకు. అండ్ క్లౌడ్స్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ విలేజెస్లో వాళ్ళ కల్చర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ రోడ్ మొత్తం చాలా స్లిప్పరీగా ఉంటుంది, సో కేర్ఫుల్గా వెళ్ళాలి. డైరెక్ట్ హైవేకి వచ్చేసాం, ఇంకెళ్దాం. స్ట్రైట్ ఇక్కడ నుంచి, అక్కడి నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి ఇంకా స్ట్రైట్. నెక్స్ట్ ఇంకా తుంగా హిల్ స్టేషన్. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీకు ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది కదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రోడ్డు ఇదే, ఇంకా స్ట్రైట్. అండ్ ఇప్పుడు వచ్చిన రూటేనే మన సర్దార్ సరోవర్ డ్యామ్, ఆ రూటే. మనం వెళ్తుంటే తుంగా హిల్ స్టేషన్స్ కూడా వస్తాయి. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ తుంగా హిల్ స్టేషన్ ఇది. ఆ హిల్ స్టేషన్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్తుంటే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ స్ట్రైట్కి వెళ్తే ఇంకా అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇది వైల్డ్ లైఫ్ సెంచురీ ఉంటుంది. ఇక్కడ నైట్ టైం ఇక్కడ ఎలా ఉంటుంది, 8 తర్వాత ఎలా ఉంటుంది, మార్నింగ్ 8 తర్వాత ఎలా చేస్తారు, ఎందుకంటే ఇక్కడ చీతాస్ జరుగుతుంది. వచ్చేసాం మనం ఇక్కడికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అండ్ ఫైనల్లీ రీచ్ అయ్యాం. అండ్ కింద చూసారా, ఇక్కడ నైట్ ఎక్కువ వాటర్ లెవెల్ ఎక్కువ వచ్చినట్టుంది, కింద మొత్తం ఇక్కడ కొట్టుకుపోయింది. అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టూరిస్టులు వచ్చేది అటు సైడ్ నుంచి. సక్సెస్ఫుల్గా మన రైడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ రిటర్న్ అయిపోతున్నాం మనం ఇక్కడి నుంచి. మన నెక్స్ట్ వ్లాగ్లో మనం కలుసుకుందాం.